హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకో మంచి స్నాక్ రెసిపీ తోటైతే మేము ముందుకొచ్చేసాను. మీల్ మేకర్ తోటి మంచిగా పకోడీ అండి. కరకరలాడుతూ మంచిగా ఉంటాయన్నమాట. చాలా ఈజీగా చేసేయచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ అయితే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్లో అయితే మంచి మంచి వంటలు ఉన్నాయి. ఇంకా షార్ట్ వీడియోస్లో అయితే మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూసేయండి. ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని మరిగేటట్టు అందులోకి మనం తీసుకున్న మీల్ మేకర్ అయితే వేసేసి ఒక 5 to 10 మినిట్స్ని అయితే వదిలిపెట్టేయాలి హాట్ వాటర్లో. అలా ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా అయిపోయినాయి అనమాట. వీటన్నిటిని వాటర్ అంతా వంపేసి చల్ల వాటర్ కూడా వేసి మంచిగా వాష్ చేసి ఇప్పుడైతే ఇంకా ఉన్న వాటర్ని కూడా వీటిని పిండేసుకోవాలి. మంచిగా ఇలా చేత్తోటి పిండేసుకుంటే మంచిగా వాటర్ అంతా బయట వచ్చేస్తుంది. చికెన్ తినని వాళ్ళకి మీల్ మేకరు, పన్నీరు ఇలాంటివన్నీ మంచి ఎమోషన్ కదా! వాళ్ళకు కూడా నాన్ వెజ్ లాగా మంచి ప్రోటీన్ అనమాట ఇవి. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. మనం కూడా చికెన్ తినని రోజుల్లో ఇవి ట్రై చేస్తే చాలా బావుంటుంది. టేస్ట్ అయితే అచ్చం అలానే ఉంటుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది కదా! చూడండి, వాటర్ అయితే ఒక్క డ్రాప్ కూడా లేకుండా మంచిగా పిండేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త పసుపు వేసుకుందాం. టేస్ట్‌కి సరిపడా కారము, ధనియా పొడి, ఇంకా గరం మసాలాను కూడా వేసేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి వేయాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కాస్త ఎక్కువనే వేసాననమాట అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. మంచిగా వీటన్నిటిని పిసుకుతున్నట్టుగా మంచిగా ఇలా వేళ్ళతోటి ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మీల్ మేకర్‌కి మంచిగా పడతదనమాట ఈ కారం, ఉప్పులు, ఈ పౌడర్స్ మనం వేసినవన్నీ. ఒక 2, 3 టేబుల్ స్పూన్ వాటర్ అయితే చల్లుకోవాలి. ఎందుకంటే మంచిగా పొడి పొడిగా ఉంటుంది కదా! సో, అలా లేకుండా కాస్త తడి చేసుకుంటే మంచిగా మిక్స్ అవుతదనమాట. మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ వీటిని పక్కన పెట్టేస్తే మంచిగా ఊరుతది మీల్ మేకర్‌కి. ఆ తర్వాత మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్‌ని. సో, ఒక్కొక్కటిగా విడివిడిగా వేసేసుకుంటే సరిపోతుంది. అన్నిటిని మంచిగా ఇలా వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటేనే బావుంటుంది. సో, మంచిగా వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే తిప్పుకోవాలి. మంచిగా ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకుంటూ మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని టర్న్ చేసుకుంటూ కదుపుకుంటూ ఉండాలి. ఎక్కువగా పప్పులు, రసం చేసినప్పుడైతే ఇవి చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే నాకు వాటిలోకి తినాలంటే చాలా బాగా అనిపిస్తుంది. స్నాక్‌గా చేయడం చాలా తక్కువ. ఇలా పప్పు, రసం ఇలా చేసినప్పుడే నేను చేస్తుంటాననమాట. ఎందుకంటే వాటిల్లోకి నంచుకోవడానికి చాలా బావుంటాయి. చూడండి, మంచిగా కలర్ చేంజ్ అయినాయి కదా! గోల్డెన్ కలర్‌లో వచ్చేసినాయి. మంచిగా క్రిస్పీగా ఉండాలంటే మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొనే వేయించుకోవాలనమాట వీటిని. సో, పక్కన తీసేసుకోవడమే ఇంకా. మనం ఏవైనా ఆయిల్‌లో వేసినప్పుడు సిమ్‌లో పెట్టేసుకొని తీసేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మనం వేసే వాయికి అది ఎక్కువ హీట్ ఎక్కిపోయి ఇవి మాడిపోకుండా అలా ఉంటుంది. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మళ్ళీ ఒక్కొక్కటిగా అయితే మిగిలిన వాటిని కూడా వేసేసుకుంటున్నాను. వీటిని కూడా బోత్ సైడ్స్ టర్న్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అయితే చేసేసుకోవాలి గోల్డెన్ కలర్‌లో వచ్చేదాకా. మంచిగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆల్రెడీ తెలిసుంటే కామెంట్ చేయండి.
సో ఇందులోకే కరివేపాకును కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా మధ్య మధ్యలో తింటూ ఉంటే చాలా బాగుంటాయి. నచ్చిన వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. సో ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా! వీటిని కూడా పక్కన తీసేసుకుందాం. ఇలా సింపుల్‌గా చేసే స్నాక్స్ కూడా ఉన్నాయి మన ఛానల్‌లో. మంచిగా కర్రీస్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో స్వీట్ వీడియోస్, ప్రసాదాల వీడియోస్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి. చాలా బావుంటుంది. ఫైనల్‌గా కరకరలాడే మీల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి.